దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువుతో ప్రతిదినం తుది శ్వాస వరకు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీకందరికీ నెమలి షాలేము సంఘపక్షముగా శుభములు వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియా దేవుని బిడలారా, ఈ ఉదయకాల సమయంలో బైబిల్ గ్రంథంలో భక్తులు చేసినటువంటి ప్రార్థన విషయాలలో ఒక మాట మీతో పంచుకోవడానికి ఆశపడుతున్నాను. ఎందుకు ఆ మాట మీతో జ్ఞాపకం చేస్తున్నానంటే, నేటి దినాల్లో చాలా మంది ప్రార్థన చేసి, మా ప్రార్థన దేవుని సన్నిధికి చేరలేదండి, లేదు నా ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వట్లేదండి, నా ప్రార్థన దేవుడు ఆలకించలేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ బైబిల్ గ్రంథములో అపోస్తల కార్యాలు 10వ అధ్యాయములో మొదటి 2 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ, లేదా 4వ వచనంలో చూస్తే అక్కడ వ్రాయబడిన అద్భుతమైన చక్కని మాట ఏంటో తెలుసా? కొర్నేలి దగ్గరకు దేవుని దూత దిగివచ్చి అంటాడు, కొర్నేలి, నీ ప్రార్థన దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినది అని మాట్లాడుతూ వచ్చాడు. దూత ఏమంటాడో తెలుసా? కొర్నేలి, నువ్వు చేసిన నీ ప్రార్థన, నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఈ ఉదయకాల వేళ ఏమని అడుగుతున్నానంటే, కొర్నేలి చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి చేరటానికి కారణాలేంటి? బైబిల్ రాశారు. ఒకటి, ఆయన భక్తిపరుడు అని రాశాడు. భక్తిపరుడయ్యుండి తన కుటుంబం అంతటినీ కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు అని చెప్పంటాడు. ఆయన తన కుటుంబము, గమనించండి, కుటుంబ సమేతంగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉన్నారు. అలాగే కొర్నేలిని గురించి ఏమని రాశారంటే, చక్కని మాట, ఆ 2వ వచనం చివరి భాగంలో ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు అని చెప్పి రాశారు. ఎల్లప్పుడూ కూడా ఏం చేయాలంటే దేవునికి ప్రార్థన చేయాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, గమనించండి, ఎల్లప్పుడూ ప్రార్థన. ప్రపంచ భక్తుల్లో ఒక దైవజనుని గురించి, అయ్యా మీ పరిచర్య అభివృద్ధికి కారణం ఏంటి అంటే ప్రార్థన అని ముమ్మాటికి ప్రార్థనే అని మాట్లాడుతూ వచ్చాడు. ఆ మాట ఎందుకు మీతో జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని బిడ్డలారా, కష్టకాలంలో ప్రార్థించాలి, నష్టపోయినప్పుడు ప్రార్థించాలి, మేలు కలిగినప్పుడు ఆశీర్వదించబడినప్పుడు ప్రార్థన చేయాలి, నష్టపోయినప్పుడు ప్రార్థన చేయాలి. అసలు ప్రతి విషయంలో కూడా ప్రార్థన అంటే ఎల్లప్పుడూ అభివృద్ధి కలిగినప్పుడు ప్రార్థన చేయాలి, కష్టకాలంలో ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా, ఆపదలో అన్నిటిలో కూడా ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మన ప్రార్థన వింటాడు. భక్తి కలిగి ప్రార్థన చేస్తే, నేను అంటున్నాను, అప్పుడప్పుడు మనోళ్ళు ఒక మాట చెప్తా ఉంటారు, పలానా ఇంట్లో పలానా అబ్బాయికి మంచి మార్కులు వచ్చాయండి, జిల్లా ఫస్ట్ వచ్చాడంట, రాష్ట్రానికి ఫస్ట్ వచ్చాడంట అని అంటూ ఉంటారు. ఆ పిల్లాడు కాదు, ఎవరైనా సరే పట్టుదల కలిగి చదివితే మంచి మార్కులు సంపాదించి ర్యాంక్ సంపాదిస్తారు. అలాగే కొర్నేలి భక్తుని గురించి మనమేమి నేర్చుకోవాలంటే, ఆయన ప్రార్థన మాత్రమే కాదు, దేవుడు మన ప్రార్థన కూడా ఆలకించాలంటే, దేవుని సన్నిధికి చేరాలంటే భక్తి కలిగి ప్రార్థన చేస్తే, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసే వారంగా ఉంటే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఏలియా మన వంటి మనుష్య స్వభావము గలవాడే. అతడు ఇదిగో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు. ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తే మరలా ఆకాశం వర్షం ఇచ్చింది, భూమి తన ఫలం ఇచ్చిందని బైబిల్ రాశారు. ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం వింటున్న దేవుని బిడ్డ, నీవు నేను మనమందరం కూడా అలా ఆసక్తి కలిగి ప్రార్థన చేయాలి. ఏలియాలాగా ప్రార్థన చేయాలి, కొర్నేలి భక్తులలాగా ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. అందుకే ఉదయకాల సమయంలో ఆ మూల వాక్యం ఏం చెబుతుందంటే, ఆ దేవుని బిడ్డలారా, ఎవరి ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది? కొర్నేలి ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. కొర్నేలి ప్రార్థన చేరినట్లుగా నీ ప్రార్థన, నా ప్రార్థన, మన అందరి ప్రార్థనలు దేవుని సన్నిధికి
చేరునుగాక. ప్రార్థన. పరమ తండ్రి వందనాలు, ఇచ్చిన వాగ్దానం మా జీవితాలలో మీరు నెరవేర్చండి. మీకు మహిమ తెచ్చే వరంగా మమ్మల్ని దీవించమని ప్రార్థిస్తూ, వాగ్దాన్ని వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి ప్రభువా. చేసే పనులలో తోడై ఉండండి, వ్యాపారాల్లో తోడై ఉండండి, ఉద్యోగాల్లో తోడై ఉండండి. చదువుకుంటున్న బిడ్డలను దీవించండి, ప్రతి విషయాలు ఫలింపచేయమని, అందరికి ఆరోగ్యం, శక్తిని, బలమును దయచేసి ప్రతి కుటుంబాలు దీవించమని, పుట్టినరోజు పెళ్లి రోజులు జరుపుకుంటున్న వారిని కూడా దీవించమని యేసయ్య పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికి కూడా వందనాలు.